తిరుమలకి వెళ్లాలంటే భక్తి మాత్రమే కాదు అదృష్టం కూడా ఉండాలి. భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి ఆ శ్రీహరి చెంతకు వెళ్తారు. ఆపద మొక్కులు వాడు కావడంతో తమ కష్టాలు చెప్పుకొని తీర్చమని నిలువు దోపిడీ అర్పిస్తారు. భక్తి శ్రద్ధలతో వెళ్లే చాలా మంది భక్తుల్ని టార్గెట్ చేస్తున్న కొందరు దళారులు అక్రమాలకి తెరలిపారు. తిరుమలలో పట్టపగలే బట్టబయలింది సర్వదర్శన టికెట్ స్కామ్. శ్రీవారి సర్వదర్శనం సులభంగా చేయిస్తామని చెప్పి కొందరు దళార్లు ముఠాగా ఏర్పడి దందాలకు పాల్పడుతున్నారు. తీతీదే ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో కుమ్మక్కై భక్తుల వద్ద అక్రమంగా నగదు తీసుకుంటున్న ఘటన వెలుగు చూసింది. ఈ నెల 23న తెల్లవారుజామున అలుపిరి దగ్గర ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో SSD టోకెన్ల కోసం వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు వేచి ఉన్నారు. వారిలో సుమారు 24 మంది భక్తులతో టాక్సీ డ్రైవర్లు కె వెంకటేష్, డి వెంకటేష్ మాట్లాడారు. క్యూలైన్ లో లేకుండా నేరుగా ఉచిత దర్శనం ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రతి ఒక్క నుంచి 1500 రూపాయల చొప్పున తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు దళారులుగా మారిన డ్రైవర్లు. తిరుమలకు వారి వాహనాలలోనే తీసుకువచ్చారు. అనంతరం తిరుమలలో ఉన్న మరో దళారి వెహికల్ క్లీనర్ వెంకటేష్ కి 8500 రూపాయలు ఇచ్చాడు. అతడు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 దగ్గర విధులు నిర్వహించే ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ పి సాయి కుమార్ కి 8000 రూపాయలు అతని వాటా ఇవ్వడంతో సాయి కుమార్ గేట్ తాళం చెవిరి వాహన క్లీనర్ కు అందించాడు. ఉదయం సుమారు 8 గంటల సమయంలో తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 ప్రధాన ప్రవేశ ద్వారం సమీపంలో సబ్ స్టేషన్ ఎదురుగా ఉన్న ఎమర్జెన్సీ గేట్ తాళాలను తెరిచి ఆ భక్తులను అక్రమ మార్గంలో టోకెన్ కోసం పంపారు. ఆ భక్తులు టోకెన్ పొందిన తర్వాత వెలుపలకు వచ్చి తిరిగి మధ్యాహ్నం 12:30 రీ ఎంట్రీ ద్వారా ప్రవేశించారు. ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ అధికారులకు అనుమానం వచ్చి విచారించగా దళారుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. భక్తులను మోసం చేసిన 3 దళారులు టీటీడీ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ పై తిరుమల 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ 4గురిపై కేసు నమోదు చేసి ఇంకా ఎంతమంది ఈ స్కామ్ లో ఉన్నారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.